చాలామందికి అనిపిస్తుండొచ్చు, ఎందుకు ఇండియాలో ఉన్న ముస్లింలు పక్క దేశంలో ఉన్న ముస్లింల మీద అమితమైన ప్రేమ చూపిస్తారంటే దానికి కూడా ఒక కారణం ఉంది. అది ఏంటంటే, తెలుగు గడ్డ మీద వహాబీలు, అరేబియాకు చెందిన సంఘ సంస్కర్త అబ్దుల్ వహాబ్ 1703-1792 ఆరంభించిన సంస్కరణ ఉద్యమం అచిరకాలంలో వహాబీ ఉద్యమంగా ప్రాచుర్యం పొంది భారతగడ్డను కూడా ప్రభావితం చేసింది. ఆరంభంలో శుద్ధ ఇస్లాం ప్రధాన లక్ష్యంగా విస్తరించిన వహాబీ ఉద్యమం ఆంగ్లేయ పాలకుల ఆధిపత్యం, అఘాయిత్యాల పరంపరకు వ్యతిరేకంగా పోరాట రూపం దిద్దుకుంది. సయ్యద్ అహ్మద్ బరేల్వీ 1786-1831 నాయకత్వంలో ఇండియాలో అడుగిడిన వహాబీ ఉద్యమం సయ్యద్ మీర్ నిస్సార్ అలీ టిటు మీర్ తదితరుల నేతృత్వంలో ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమరశీలతను సంతరించుకుంది. ఈ మేరకు 1820లో ఆరంభమైన వహాబీల ఉద్యమం భారతదేశమంతటా 1870 వరకు సాగింది. భారతదేశంలో పలు సంస్థానాలు వహాబీ ఉద్యమ భావజాలానికి ప్రభావితమయ్యాయి. ఆ క్రమంలో నిజాం సంస్థానం కూడా ప్రతిస్పందించింది. అచిరకాలంలోనే వహాబీ ఉద్యమ కార్యకలాపాలకు తెలంగాణ గడ్డ ప్రధాన కార్యస్థానమైంది. నిజాం నవాబు సికిందర్ జూ బహదూర్ కుమారుడు, అప్పటి నిజాం నవాబు నసీరుద్దౌలా సోదరుడు అయినటువంటి నిజాం రాకుమారుడు ముబారిద్దౌలా వహాబీ ఉద్యమ నాయకత్వం చేపట్టారు. ఆయన అసలు పేరు మీర్ గోహర్ అలీ ఖాన్. భారతదేశంలో వహాబీ ఉద్యమ నిర్మాత సయ్యద్ అహ్మద్ బరేల్వీ తరువాత ఆ స్థాయిలో చిన్ననాటి నుండి ఆంగ్లేయ వ్యతిరేక స్వభావం గల నిజాం రాజవంశికుడు ముబారిద్దౌలా దక్షిణాదిన వహాబీ ఉద్యమ నాయకుడిగా కాకుండా భారతదేశం వహాబీ ఉద్యమ నేతగా పరిగణించి ఆయనకు రైసుల్ ముస్లిమీన్గా అత్యున్నత హోదా కల్పించింది. వహాబీ ఉద్యమం గౌరవించింది. ఆ కారణంగా వహాబీలు ఆయనను తమ నాయకుడిగా, మార్గదర్శకుడిగా స్వీకరించి అనుసరించారు, గౌరవించారు.